నవంబర్ 12న దీపావళి అమావాస్య రాబోతోంది. తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వేయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. అయితే దీపావళి పండుగ వచ్చేలోపు లేదా దీపావళి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 7 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకుంటే ఎన్నడూ కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు దీపావళి లోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మొట్టమొదటిగా తామర గింజలు. దీపావళిలోపు తామర గింజలను ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. తామర గింజలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి ప్రతి రూపమైనటువంటి తామర గింజలను దీపావళిలోపు లేదా దీపావళి రోజు తెచ్చుకొని పూజ గదిలో ఉంచితే సకల ఐశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ తామర గింజలతో లక్ష్మీ శతనామావళిని పఠించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక రెండవ వస్తువు పచ్చకర్పూరము. దీపావళిలోపు కొంచెం పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం. తద్వారా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పచ్చకర్పూరం వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీనారాయణులు తిష్ట వేసుకుని ఉంటారని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక దీపావళిలోపు కొద్దిగా పచ్చకర్పూరాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. దీపావళి రోజు నైవేద్యంలో కొంచెం ఈ పచ్చకర్పూరం కలిపి లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణుడికి నివేదన చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక దీపావళిలోపు కొంచెం పచ్చకర్పూరాన్నైనా సరే ఇంటికి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. అలాగే వెండి గణపతి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని దీపావళిలోపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 4వ వస్తువు ఏమిటి అంటే లఘు కొబ్బరికాయ. దీనినే చిట్టి కొబ్బరికాయ అంటారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిట్టి కొబ్బరికాయలు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. దీపావళిలోపు లఘు కొబ్బరికాయలు ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టి దీపావళి రోజు ఒక ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. పూర్వపు రోజుల్లో గవ్వలనే డబ్బులుగా వాడేవారు. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారినే ధనవంతులుగా పరిగణించేవారు. ఎందుకంటే మన పెద్దలు గవ్వలను లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తూ ఉండేవారు. ఇప్పటికీ హిందువులు గవ్వలను పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. గవ్వలు కూడా సముద్రం నుండే వచ్చాయి. అందుకే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. దీపావళిలోపు గవ్వలను తెచ్చుకుని పూజ గదిలో లేదా గల్లాపెట్టిలో ఉంచితే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇక 6వ వస్తువు ఏమిటి అంటే గోముఖ శంఖం. గోముఖ శంఖం అంటే గోమాత అయినటువంటి కామధేను స్వరూపం. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కోరికలు నెరవేరవు. అలాంటి వారు దీపావళిలోపు గోముఖ శంఖాన్ని తెచ్చి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది.
ఇక చివరిగా గురువింద గింజలు. దీపావళిలోపు గురువింద గింజలు తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో లేదా వ్యాపార సంస్థల్లో గల్లా పెట్టెలో లేదా బీరువాలో ఉంచితే మీరు ఏ పని తలపెట్టినా మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఈ గురువింద గింజలు ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాయి. కాబట్టి ఈ 7 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును దీపావళిలోపు లేదా దీపావళి రోజు ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఉన్నవారు అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ వస్తువులు కొనని వారు దీపావళిలోపు కొని ఇంటికి తెచ్చుకుంటే కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరించి 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆల్రెడీ ఉన్నవారు వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పూజ గదిలో ఉంచుకోండి. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయాన తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునిమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. Thank you for watching our video. Please do subscribe and like the video.